ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మూవీ కూడా చాలా మంచిగా నడుస్తుందని టాక్ నడుస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఈ సినిమాకి డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇప్పుడు నా డబ్బులు నాకు వస్తాయని నమ్మకం కలిగింది. అంటే మూవీ హిట్ అయింది కాబట్టి మీరు డబ్బులు తీసుకుంటారు? 100%. 100%. ఇంత కష్టపడి సినిమా ప్రమోట్ చేసింది యాక్చువల్లీ నా డబ్బులు నాకు వస్తాయి అని ఆడియన్స్ కూడా రిక్వెస్ట్ చేశా, ప్లీజ్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? అంటే బడ్జెట్ సరిపోలేదండి. నేను రెమ్యునరేషన్ తీసుకుంటే సగం సినిమాకి బడ్జెట్ నాకే వెళ్ళిపోద్దని ఈ సినిమాని సినిమా చేయాలని ఉంది, బట్ బడ్జెట్ అంత లేదు ఈ చిన్న సినిమాకి. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంలో నేనే ఐడియా ఇచ్చా, ఒకసారి మీరు సొంత ఐడియా ఇది. వాళ్ళు అడగరు కదా, ఏమంటే మీకు డబ్బులు నేనే సరే తర్వాత ఇవ్వండి అని అందరూ కోఆపరేట్ చేశారు, మిగతా ఆర్టిస్టులు కూడా. అంటే మీరే యాక్టర్ అయి ఉండి మీరే ఈ థింగ్ని ఇనిషియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో ఆ మూవీ గురించి మాట్లాడదాం. ఇందాక మీరు అన్నారు ఎలా అయినా ఈ మూవీ చేయాలనేది. సో ఎందుకు అంత స్ట్రాంగ్గా ఎందుకు నమ్మారు ఈ స్టోరీని? కథ యూనిక్ పాయింట్, ప్లస్ రైతు కుటుంబాలు ఎలా ఉంటాయి, ప్రతి కుటుంబంలో రైతు కుటుంబంలో జరిగే సిచ్యుయేషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. ప్లస్ నాకు ఇటువంటి క్యారెక్టర్ నేను చేయలే ఎప్పుడు. ఫన్ జనరేటెడ్ అలాగే రకరకాలు చేశాను, కానీ నాకు కొత్త ఇమేజ్ క్రియేట్ చేస్తాను ఫీలింగ్ వచ్చింది. సో గుడ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో మనం ఆడియన్స్ దగ్గర అవుతాం. ప్లస్ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు చాలా తక్కువ, మనకేదో ఈ మధ్య బలగం ఒకటి తీశారు, దాని తర్వాత అది. సో అన్నీ కుదిరినాయి. సో లక్కీగా ఇంకా అండ్ ఈజీగా జనాలు కూడా రిలేట్ అవుతారేమో ఇలాంటి స్టోరీస్తో వస్తే. ఇంకో అదృష్టం ఏంటంటే చిన్న సినిమాలకి ఇప్పుడు సాంగ్స్ కూడా బాగా కుదిరినాయి. ఇందులో బ్యూటిఫుల్ మ్యూజిక్ ధ్రువన్ ఇచ్చాడు, ఆ 2 సాంగ్లు బాగా హైలైట్ అయినాయి కాబట్టి ప్లస్ అయినాయి. ఓకే. సో టైటిల్ గురించి మాట్లాడుకుంటే బాపు అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఆయన చుట్టే ఈ స్టోరీ అంతా తిరుగుతుందా? యాక్చువల్ ఆయన మీద నేను మామూలు నోన్ ఫేస్ కాబట్టి, బట్ నేను హీరో కాదు ఈ సినిమాలో. అందరూ 4 క్యారెక్టర్లు, మా ఫాదరు, నేను, నా వైఫ్ ఆమని గారు, కొడుకు కూతురు, వీళ్ళ మధ్య జరిగే కథ అన్నమాట. సో బాపు తెలంగాణలో ఫాదర్ని బాపు అంటారు, అందుకని ఆ టైటిల్ అందరూ కనెక్ట్ అయింది. యాక్చువల్ ఆ టైటిల్ వేరే సినిమాకి వేరే ముందు అనుకున్నారు, ఈ టైటిల్ పెట్టడం వల్ల అందరికీ రిలేట్ వచ్చా. బాపు అనగానే స్టార్టింగ్ నుంచి కాకపోయినా మధ్యలో నుంచి అయితే బాపు చుట్టే తిరుగుతున్నట్టు అనిపించింది ఎండ్ వరకు. ఆయనకి కొన్ని ట్విస్ట్ల వల్ల ఆయన హైలైట్ అయిపోవడం, ఆ ట్విస్ట్ ఏంటో మనం థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిందే తప్పక. అంటే ఇట్స్ ఫన్నీ మూవీ అండి. బేసికల్గా చాలా మంది సాడ్ స్టోరీ, రైతు కష్టాలు పాయింట్అవుట్ చేసినా కానీ, బట్ ఎండ్కి వచ్చేసరికి హిలేరియస్ డార్క్ కామెడీ నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఓకే.